ఓకే ఓకే రఫీ గారు, రఫీ గారు, చెప్పండి అమిత్ షా గారి కామెంట్స్ ని ఎలా చూస్తారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోయినా మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు 3 పార్టీలు గుర్తు పెట్టుకుంటాయి. మా పార్టీలో కూడా 10 సీట్లు బీజేపీకి, 21 సీట్లు జనసేనకి ఇవ్వటం వల్ల అక్కడ 4.5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని ఆర్థికంగా నష్టపోయి ఎంతో మంది కార్యకర్తలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా బాధపడతారు. ఏం చేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వాళ్ళందరూ నచ్చ చెప్తా ఉంటారు, వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ అవుతా ఉంటారు. నిన్న కళా వెంకట్రావు మా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు చేశారు, ఎప్పటి నుంచో ఆయన మంత్రి ఎన్టీఆర్ క్యాబినెట్. ఎన్టీఆర్ సీటు విషయంలో పార్టీకి ఒక అభిప్రాయం ఉంది, ఆయనది 2 లిస్టులో కూడా డిక్లేర్ చేయలేదు. ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఏమన్నాడు పెట్టుకొచ్చి, ఇక నేను మొత్తం నా భవిష్యత్ అంతా ఆయన మీద వదిలేసాను, ఆయన ఏం చెప్తే నేను చేస్తానని చెప్పేసి ఆయన బయటకు. అలాగా ప్రతి వాళ్ళు నేను జవహర్ని పిలిచారు, బోడే ప్రసాద్ పిలిచారు, అలాగే చాలా మందిని పిలిచారు. మీరు పిలవడం ఓకే. నా పాయింట్ ఏంటంటే అమిత్ షా గారి వ్యాఖ్యలపైన కామెంట్ ఏంటి? చెప్తాను. అమిత్ షా గారు వ్యాఖ్యల్లో ఏం పెద్దగా ఏమీ చర్చించవలసిందే లేదు. ఆయన అంతకుముందు కూడా ఒకటి చెప్పాడు. ఏమన్నాడు, కొత్తగా మిత్రులను తీసుకుంటున్నాం, ఎన్డీఏని విస్తరించాలని చెప్పేసి అనుకుంటున్నాం. గతంలో ఎన్డీఏలో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎన్డీఏలోకి వస్తున్నారని చెప్పేసి 15-20 రోజుల క్రితమే ఢిల్లీలో చెప్పాడు ఆయన. అందులో భాగంగానే ఒక విలేకరు అడిగిన దానికి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకున్నారు, మళ్ళీ వచ్చారు. ఇందులో పెద్ద విశేషం ఉంది. సో అది మనసు మార్చుకున్నారు అన్నట్టు అర్థమైంది మీకు? అంతే, మనసు మార్చుకున్నారంటే పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ మార్చుకున్నారు, ఎన్డీఏలోకి రావాలని చెప్పేసి అనుకున్నారు. వస్తున్నారు, మేము వెల్కమ్ చేస్తున్నాం అన్నారు. ఇదే పెద్ద విషయం కాదు. ఓకే, పుల్లారావు గారు చెప్పినట్టుగా పార్ట్నర్ పార్టీస్ ని అంత బాగా చూసుకుంటున్నట్టుగా అనిపించట్లేదు అనేది పుల్లారావు గారి పర్సెప్షన్. చెప్తారు, పుల్లారావు గారు నా మీద వదిలేశారు, నేనేం చెప్తాను. మేము ఈ పొత్తులు ఖరారయ్యి ఒక వారం రోజులైంది చెప్పాలని. బీజేపీకి ముందు 6 అసెంబ్లీ స్థానాలే అనుకున్న పరిస్థితులు 10 స్థానాలకు పెంచడం జరిగింది. అలాగే పార్లమెంట్ స్థానాలు 5 అనుకున్న దాంట్లో జనసేన నుంచి ఒకటి తీసి 6 స్థానాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ స్టేట్ అండ్ సెంట్రల్ లీడర్షిప్ వెరీ హ్యాపీ, స్థానాలు కేటాయించిన దాని మీద వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు 67,000 మందిని టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకొని ఈ 3 పార్టీల నాయకులు అందరం కలిసి ఎలా పనిచేయాలి, మన పార్టీ కార్యకర్తలు నాయకులు అటు బీజేపీకి అటు జనసేనకి ఓటు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మన మీద ఎంత బాధ్యత ఉంది ఒక పెద్ద పార్ట్నర్గా అని చెప్పేసి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడటం జరిగింది. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, డైరెక్ట్ గా టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడటం జరిగింది. అంతకు ముందు నాయకులతో, రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడటం జరిగింది. దేని గురించి? అదే ఈ 3 పార్టీలు కలిసి ఎలా మన ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాళ్ళు పోటీ చేసిన చోట అది కాదు సార్, వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు అంటున్నారు, వాళ్ళని అన్హ్యాపీగా ఉంచుతారు, వాళ్ళని హ్యాపీ చేయడం కోసం ప్రయత్నం ఏంటారు. మీ పార్టీ కార్యకర్తలు ఓటు ట్రాన్స్ఫర్ అది వేరే విషయం. అదే మా పార్టీ కార్యకర్తల్ని కన్విన్స్ చేసి 175 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండాలని చెప్పాడు ఆయన. బీజేపీ 10 చోట్ల, వైసీపీ జనసేన 21 చోట్ల కూడా మనమే పోటీ చేస్తున్నాం అనేటువంటి మైండ్ సెట్ లోకి రండి, మనకి రాష్ట్ర ప్రభుత్వం మనం అధికారంలోకి రావాలి, ఇది మన ప్రధాన. ఇప్పుడు పిఠాపురం ఇన్సిడెంట్ జరిగింది సార్, ఏంటి తెలుగుదేశం పార్టీ యాక్షన్ దాని మీద? నిన్న వర్మ గారు కూడా వచ్చారండి. నిన్న అక్కడే ఉన్నారు ఆయన, ఈ రోజు వచ్చారా? వచ్చాడు, మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు. వర్మ గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్పారు. కొంతమంది వర్మ గారి అనుచరులు ఆవేశంతో ఏదో జెండాలు తగలబెట్టడం, ఏదో చింపటం, ఏదో చేశారు. అయితే వర్మ గారు వాటిని సమర్థించట్లేదు నేను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అలాంటి వాటిని ఒప్పుకోను, అధినాయకులు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో చేయాలా, నేను ఫోన్ లో మాట్లాడాను, మళ్ళీ ఫిజికల్ గా వెళ్ళి మాట్లాడతాను, మీరేమి అధైర్యపడవద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వర్మ గారు ఎక్కడికి వెళ్ళడు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తారు, గెలిపిస్తారు. వర్మ గారికి అనేక అవకాశాలు
ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇవ్వటమో లేకపోతే ఇంకా చాలా అవకాశం. సరే, ఆయనకి అవకాశం వర్మ గారు కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆయన గురించి ఆ తరహాలో మాట్లాడడం, అటువంటి యాక్టివిటీ జరగడం అనేది ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అయింది కదా అని ఒక ఇంప్రెషన్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేది 6-7 నెలలుగా ప్రచారం జరుగుతోంది. మీ పార్టీ నాయకత్వాన్ని ముందుగానే మీరు అక్కడ కన్విన్స్ చేసి చెప్పుకొని ఉండాల్సింది కదా అనే ఒక చర్చ. అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుగా నిర్ణయించలేదు, ఆయన కూడా చాలా రోజుల తర్వాత నిర్ణయించారు. ముందే నిర్ణయించుంటే వర్మ గారిని పిలిచి మాట్లాడి ఆయన కూడా చెప్పుండేవాడు. కాకపోతే ఇప్పుడు మన స్టేషన్ కోసం వెళ్తాం, ట్రైన్ కోసం స్టేషన్కి వెళ్తాం సార్, ఆ ట్రైన్ మిస్ అవుతుంది, ఇంకో ట్రైన్ ఎక్కుతాం. వరుణ్ గారు కూడా అంతే. సరే ఈసారి ఆయన పోటీ చేయడం కుదరలేదు, ఇంకో అవకాశం. ఆయన ట్రైన్ మిస్ అయితే పర్లా, పవన్ కళ్యాణ్ గారు ట్రైన్ కూడా మిస్ చేస్తారేమో టెన్షన్ కదా అక్కడ జన సైనికులకి. మీరెవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పెద్ద మెజార్టీతో గెలవబోతారు. రైట్, ఓకే సార్. తెలుగుదేశం ఓటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. నాకు పిఠాపురంతో ఉన్న సంబంధం ఏంటంటే, నాకున్న 2 అమ్మాయిలు కూడా 2 పిఠాపురం వాడు. నేను తరచూ పిఠాపురం వెళ్తా ఉంటాను, అక్కడ నుంచి ఫోన్ చేస్తా. వరుణ్ గారు కూడా నాకు పర్సనల్ గా తెలుసు. రైట్, ఓకే సార్. ఓకే, నేను శర్మ గారితో మాట్లాడించడానికంటే ముందు ఒకసారి ఏంటి పుల్లారావు గారు, ఒకటి అది రఫీ గారు అంత చంద్రబాబు నాయుడు గారు అంత ఓదార్చాలా, ఓదార్పు చేస్తారు. ఆయన చూడో ఈ గత 5 సంవత్సరాలు మన పరిస్థితి ఎలా ఉన్నది, మళ్ళీ ఓడిపోతే మీరు వర్మ గారు ఎమ్మెల్యే అవుతే నేను అవుతే కుదరదు కదా, అధికారం కావాలి కాబట్టి వీళ్ళని పొత్తులోకి తీసుకున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం వీళ్ళకి ఏదో ఇస్తున్నామంటే అయిపోయింది. అది కరెక్టే కదా. మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లో తీసుకున్నప్పుడు చాలా చక్కగా చెప్పారు. వర్మ గారితో ఫ్రంట్ టు వన్ మాట్లాడే విషయాలు నేను చెప్పాను, దానికి మిక్స్ ఆయన 3 పార్టీలు 175 చోట్ల మనం పోటీ చేస్తున్నాం అన్నట్టు. అందులో భాగంగా రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. రైట్, ఓకే ఎకరాల్లో పోతాం సార్, దానికి వద్దాం. శర్మ గారు జరుగుతా ఉంది. ఆ సందేశం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమం వెళ్తుంది, ఓటర్లకి. రైట్, శర్మ గారు సారీ. ఏంటి సార్, అమిత్ షా మాట్లాడితే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు ఎన్డీఏని విస్తరణిస్తున్నామని చెప్పారు, ఇప్పుడు విస్తరణ భాగంగా టీడీపీ వస్తే చేర్చుకున్నారు. దాన్ని పట్టుకొని మీరు ఎందుకు ఆ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని? ఇది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, చాలా వరకు సోషల్ మీడియా వాళ్ళు వస్తుంది. అన్ని పార్టీలకు అతీతంగానే అది సోషల్ మీడియాలో ఉంది బాగా. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే, అట్లీస్ట్ ఆయన మీ మీద కూడా తిరుపతిలో జరిగింది కదా అని చెప్పంటే, లేదు నాకు గుర్తు లేదంటాడేమో, నాకు అనుమానం వచ్చింది. అమిత్ షా గారా తిరుపతిలో జరిగింది. ఒకటి రెండోది వ్యక్తిగతమైనటువంటిది అంటే, రాహుల్ గాంధీ మీద అదే కదా గొడవ అంతా, సబ్జెక్టు కలిసిన గుర్తుందో లేదో, రాహుల్ గాంధీ అదే కదా, మోడీ గారు ఎవరు అన్నారని చెప్పిననే కదా, అదంతా సారీ మోడీ అనేటువంటి పదాన్ని మోడీ గారు అంటూ చివర మోదీ ఉన్న వాళ్ళంతా దొంగలే అని, చోర్స్ అని అన్నారు. కాబట్టి రాజకీయాలలో నువ్వు చేసేటువంటి ఆరోపణలు కానీ వాటికి కానీ కొంత లిమిటేషన్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇప్పుడు మాకు చంద్రబాబు గారు ఆ రోజు మమ్మల్ని టెర్రరిస్ట్ అన్నాడు, లేకపోతే నేను సన్ రైజా అని చెప్పనన్నాను, లేకపోతే ఏటీఎం అన్నాను, నేను మర్చిపోయా ఆయన మర్చిపోయాడు, ఇద్దరు గెలిచిపోతున్నాము అని చెప్పంటే మనమేమి దాని గురించి మాట్లాడేందుకు ఏం లేదు, ఎందుకంటే అది ప్రజలు చూస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళు ఇద్దరు కూడా బీజేపీ కానీ జనసేన కానీ వీళ్ళిద్దరు కూడా మోడీ గారిని విపరీతంగా విమర్శలు చేశారు. మోడీ గారు నా వరకైతే మాత్రం కొంత సమయంగా ఓన్లీ పాలసీస్ మీద మాట్లాడేటారు. ఉదాహరణకు పోలవరం ఈజ్ ఏటీఎం, దట్ ఈస్ ఒక రకంగా పాలసీ మ్యాటర్, దాంట్లో ఆయన అవినీతి చేశాడు అనేటువంటిది దాని వరకు మనం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ దాకా వెళ్ళాడు? శాసనసభలో వెళ్ళాడు. శాసనసభలో వెళ్ళిన తర్వాత నాకు తెలియదు, నేను చూడలేదు అనేటువంటిది భారతదేశ హోమ్ మినిస్టర్ గారు అన్నారు అంటే, మరి పాప ఆయన అదేదో దూషణ భూషణ తిరస్కారాలు ఆశస్సులుగానే మనం తీసుకోవాలనుకుని ఇప్పుడు అనుకున్నాడేమో మన హోమ్ మినిస్టర్ గారు, నాకు తెలియదు. ఇంకొక విషయం, పునరావర్ చెప్పింది మాత్రం చంద్రబాబు గారి విషయంలో ఇది కరెక్ట్. 1999 లో చంద్రబాబు గారు తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఆయన ఆ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడాను అటు ఇటుగా తెలుగుదేశాన్ని ఇక్కడ బతికించుకోవాలా, బీజేపీ తోటి సెంటర్ లో ఉండాలా, అటువంటి మంచి ఇది ఉండేది, ఆయన టీం ఉండేది. అప్పుడు
ఎందుకు మీకు 2004 ఓడిపోయేదాకా కూడా అసలు మీకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులతో మాట్లాడేవాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాడు పై నుంచి వచ్చేది అసలు ఈయన లిస్ట్ అక్కడ పంపించేవాడు ఎవరో ఉండాలో ఈయన చెప్పేసేవాడు చాలా మంచి ఇదిగానే కాంబినేషన్ ఎవరు మాట్లాడేందుకు లేదు అప్పుడు ఆ రోజు ఆ రకంగానే వాళ్ళు ముందుకెళ్ళారు అయిపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను యూజ్ చేస్తున్నదంటే రాజకీయంగా వాళ్ళని బతకలేదు. మీరు కేసీఆర్ గారి విషయంలో 2009లో నేను ఇవాళ మీతోటి మన చర్చ కాబట్టి అనాలిసిస్ చెప్తున్నాను. 2009లో మన సికింద్రాబాద్ లేకపోతే కొన్ని ఏరియాస్ లో తెలుగుదేశం పార్టీని క్యాండిడేట్ నిలబెట్టేసింది, బీఫామ్ చేసింది. అటు పక్కన ఆయన పేరెంట్ కేసీఆర్ గారు నామినేట్ ఇచ్చేశాడు. ఏమన్నా పెట్టాడంటే చంద్రబాబు నాయుడు కొత్త పేరు పెట్టాడు, ఫ్రెండ్లీ కంటెస్ట్ అని పెట్టాడు. పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్లీ కంటెస్ట్ ఏంటో మనకు అర్థం కాలేదు. చివరి కోల్పోయాడు. అంటే ఏం చేశాడు, కేసీఆర్ ని దెబ్బతీశాడు. కేసీఆర్ ని దెబ్బతీయాలి, దానికి 30-40 వస్తాయి, రాజశేఖర రెడ్డి గారు గెలుస్తాడు. కానీ ఇంకొక పార్టీ బతకూడదు, అంటే తృతీయ ప్రత్యామ్నాయం రాకూడదు అనేటువంటిది ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు చేస్తూ వచ్చాడు. ఇన్ని ఏళ్లలో చేసింది ఆయన ఒకటి. వాడు ఇంక్లూడింగ్ నేను పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా అదే చెప్తాను. అతను కొంచెం పరిపక్వతగా కనుక ఉన్నట్టుంటే ఇవాళ తృతీయ ప్రత్యామ్నాయం కింద పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా ఎమర్జ్ చేయదు. అన్ఫార్చునేట్లీ అతను ఆవేశమో లేకపోతే ఆయన చెప్పినట్టు ఒక రకమైన ఇదో మనకు తెలియదు. కానీ ఏ నాయకుడు కూడా అట్లా మాట్లాడేటువంటి ఇదిలో ఆయన ముందుకెళ్ళిపోయేసి ఇవాళ ఆయన నష్టపోలేదు. ఆయన నష్టపోయాడా లేదా కాదు, ఎందుకంటే రాష్ట్రం నష్టపోయింది, రాజకీయంగా రాష్ట్రం పవన్ కళ్యాణ్ పార్టీ బలపడకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టమా అంటే నేను అంటే చెప్పాను. ఇవాటి రోజున కొత్త పార్టీలు రావాలి, కొత్త పార్టీలు రావాలి, కొత్త వాళ్ళు రావాలి. ఎందుకంటే నాయకత్వం పెరగాలి. ఇవాటి రోజున ఏమైపోయిందో చూడండి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే టీం వాళ్ళే వస్తారు, వాళ్ళే ఆడుతున్నారు బ్యాటింగ్, కొత్త వాళ్ళు లేదు. ఇవాటి రోజున చాలా మంది మీరు తగలబెట్టారు, అది చేశారంటే యూత్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయన కిరణ్ ఉన్నారు, ఆయన లాస్ట్ టైం పర్చేస్ చేశాను అన్నాడు. వీ నీడ్ సచ్ పీపుల్ టుడే. వాళ్ళు కూడా ఓడిపోవచ్చు కంటిన్యూస్ గా, ఏదో భారతీయ జనతా పార్టీ మీద వందొచ్చు, బట్ లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది రాష్ట్రంలో. అది లేకుండా పోయింది ఇవాటి రోజున. నేను ఇవాళ రేపు 225 సీట్లు వస్తున్నాయి రేపు 2029 కి. మీరు అసలు లీడర్షిప్ ఏది, అసలు యూత్ ఏది? బాధాకరమైన పరిస్థితి అంటే యూత్ లేదు, లీడర్షిప్ లేదు, రేపు పొద్దున అసలు కంటెస్ట్ చేసి నిలబడేటువంటి వ్యక్తులు లేరు. ఏమైపోతుంది రాష్ట్రం అసలు? అంటే దేశం వదిలేసేయండి, ఎందుకంటే అంత పెద్ద పోటీలా. ఇవాళ రోజున అదే పవన్ కళ్యాణ్ కనుక ఆ బీజేపీతో ఉండి నేను కూడా పోటీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఇవాళ అంటున్నాడే, కష్టాలు పడ్డాను, త్యాగాలు చేశాను, ఎన్ని చేశానో తెలుసా, ఇన్ని చేసిన తర్వాత మన చిన్నాడి కింద చూశారు, నా 24లో నుంచి తీసేసి ఇచ్చారు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఏడుపులు లేకుండా నువ్వు కనుక నేను ఓడితే ప్రసారం పడతావు, ఏమైంది నష్టం నీకు? అది జగన్మోహన్ అంటే ఆయన చెప్తున్నది ఆయన పార్టీ విస్తరణ, పార్టీ డెవలప్మెంట్, ఆయన లాభం కంటే రాష్ట్రానికి లాభం జరగాలి. రాష్ట్రానికి లాభం జరగాలంటే వైసీపీ ఓడిపోవాలి. దట్ ఈస్ దేర్ మోటో. అని చెప్పబోతున్నాను సార్ సభ్యులు. ఇప్పుడు ఒక్కటి మాత్రమే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో వాడు ఓడిపోవాలి కాదు, నేను గెలవాలి, నేను పార్టీ గెలవాలి అనేది ఉండాలి. అంతేగాని వాళ్ళు ఓడించడం రోజు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తున్నారు అని అన్నారా, ఎప్పటికీ రాదగ్గ పార్టీ. అదే అయింది ఆయనకి. ఇంకో విషయం ఏంటి చెప్పంటే, ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్ గురించి మీరు చెప్తున్నారు. నేను ఇవాళ చెప్తున్నా 100% ఓటు ట్రాన్స్ఫర్ జరగట్లేదండి. ఇందాక మీరు ఏదో లెటర్ అన్నారు చూసారా, బీజేపీ వాళ్ళు రాసినటువంటి లెటర్ అది ఇది అని చెప్పారు చూడండి. ఆ లెటర్ కూడా నేను ఇవాళ చెప్తున్నాను, అందులో రాసినటువంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్ అండి వాళ్ళందరూ. భారతీయ జనతా పార్టీని వాళ్ళ కుటుంబాలు కూడా మోసం వచ్చినటువంటి వాళ్ళు రాశారు ఆ లెటర్ లో. పెట్టినటువంటి వాళ్ళు కుటుంబాలు యాక్చువల్గా ఇచ్చేసి, ఉదాహరణకు ఒక పేరు చెప్తా, మా గుంటూరు ఆయన పెట్టారు, జూపూడి రంగరాజు గారు. ఫాదర్ జూపూడి యజ్ఞాయన్ గారు, ఆయన ఎమ్మెల్సీ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యాడు. వాజ్పేయి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ అమ్మగారు హైమోగం గారు ఆమె అయితే అసలు ఎమర్జెన్సీలో రోడ్డు మీద వచ్చి చేసింది. ఏమైపోయారు ఇవాళ కోసం. ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు వచ్చి ఇప్పటికన్నా కూడా మాట్లాడటానికి నేనేమి తప్పు పట్టట్లేదు, డెఫినెట్ గా మాట్లాడారు. ఎందుకంటే ఈ పార్టీ గురించి తెలియటం లేదా మిగతా చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందేమో అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ మాత్రం గెలవదు అని చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వాటి కోసం ఓటర్ ట్రాన్స్ఫర్ జరగదు ఇక్కడ. లాస్ట్ టైం 2019 లో ఏ రకంగా అయితే పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారో అదే పరిస్థితి వాటి కోసం, అదే పరిస్థితి ఉంది వాటి కోసం. నేను ఎలా చెప్తుంది ఎందుకు అంటే, క్లియర్ పుల్లారావు గారు పెద్దవారు చెప్పింది కరెక్ట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు. ఇది కూడా ఇంకొకటి చెప్తున్నా, ఇందాక అమిత్ షా గారు మాట్లాడింది ఇప్పుడు వస్తుంది. అమిత్ షా గారు మాట్లాడింది చాలా చిన్నగా తీసుకో. ఇందాక నేను మాట్లాడింది అదర్ సైడ్.
ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎందుకంటే మీరు ఉగ్రవాది అని చెప్పిన ఒక ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత మీరు ఏ రకంగా చెల్లింపు చేశారు అనేటువంటి దాన్ని చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన మాట్లాడింది దాన్ని ఏమంటారంటే ఒక ఇదిలో ఏమన్నారు, నిజమే అన్నారో లేదో నాకు తెలియదు, పక్కన పెట్టించేసేసిన వెళ్ళాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ఓడిపోయాడు, మళ్ళా మా దగ్గరకు వచ్చాడు, ఇచ్చేసామో అన్నారు. అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పాడు ఆయన. కానీ నేను ఒకటే చెప్తున్నా, అదే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నిన్నటి దాకా మీరు ఒక మాట అంటున్నారు, అది ఏంటంటే పత్రికల్లో వీళ్ళు రాశారు ఏమనంటే ఇవాళ మోడీ గారికి 400 సీట్లు రావాలట, అందుకోసం అని చెప్పాలని ఎన్డీఏలో పాత భాగస్వాములు అందరినీ పిలుస్తున్నారట. బాబు గారు లేకపోతే కష్టము, విషయం కొంచెం తగ్గుతుంది మనకి, ఎందుకంటే మోడీ గారి యొక్క 2047 2050 విషయం కొంచెం బాబు గారు ఉంటే బాగా విజన్ కనిపిస్తుంది, అందుకోసం తీసుకుంటున్నారని రాశారు. సరే వాళ్ళు పిలిచారో ఈయన పోయారో వాళ్ళు కలిశారు, ఇప్పుడు ఇంకెందుకు ఇంకా ఆ చర్చ అవసరం లేదు కదా. ఆయన పిలిచినా వీళ్ళు పోయినా కాదు 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 ఇప్పుడు కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి శర్మ గారు, కంక్లూడ్ చేయండి. ఇస్తా రఫీ గారు మీకు ఇస్తా, శర్మ గారు అయిపోయాక. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేమేమి అది చర్చించాల్సినటువంటి పాయింట్ కూడా అది కాదు. వాళ్ళ ముగ్గురు కలిసిపోయారు, వాళ్ళ ముగ్గురు రేపు పొద్దున్న సీట్లలో 10 సీట్ల 24 సీట్ల, ఇప్పుడు యాక్చువల్ గా ఎక్స్ట్రా ఎక్కడ ఇచ్చారు, 30 సీట్లు ఇస్తున్నాం అని చెప్పారు, అంతే కదా వాళ్ళు చెప్పింది. ఆ 30లో 6 ఇస్తున్నాము అన్నారు. ఈయనకి ఇంకొక 4 ఎక్కువ అడిగితే వాళ్ళు ఒక సీట్ తగ్గించినట్టు షో చేశారు, ఇచ్చేశారు. దానికి తగ్గట్టుగా భీమవరం ఆయన తీసుకుని జనసేన నుంచి నిలబెట్టేశారు. ఇవన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అవన్నీ మనం మాట్లాడక్కర్లా. రేపు పొద్దున్న అంతా కూడా మీకు గుర్తుందా లేదా వైఎన్ఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఇదే ఐఎంజే భారత్ లాగా. ఇతర రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ని పట్టుకొచ్చాడు, వాజ్పేయి గారు కూడా ఇక్కడ కూర్చొని చూస్తుంటే అన్ని ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సేమ్ ఇదే చేస్తాడు ఇక్కడ కూడా. అందుకని దాని గురించి మనం పెద్దగా ఇది అవసరం లేదు, లేదు. ఒకటి మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ మాత్రం జరగదు. చంద్రబాబు గారు మాత్రం జాయిన్ అయింది ఒకటి. అదే అమిత్ షా గారు క్లియర్ గా అపాయింట్ గా చెప్పింది ఏంటంటే రిలీజ్ అయ్యాడు, వచ్చాడు, మన పురంధరేశ్వర గారు తీసుకుని వాళ్ళ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు, అంతే. అవన్నీ కూడా వాళ్ళు అంటారు, స్టోరీ చెప్పక్కర్లా. కేసు కోసం పోయాడు, కేసుల కోసమే తప్ప వేరే ఏదో ఇక్కడికి వచ్చి ఆయన ఏదో చేసేది ఏం లేదు. ఇవాళ నిజంగా అంతటి బ్రహ్మాండంగా ఉంటే మీరు వీళ్ళు చెప్పినట్టు అసలు చంద్రబాబు గారు ఇవాళ ఒంటరిగా వెళ్ళిపోవచ్చు. సరే నిన్న అమిత్ షా గారు ఏం చెప్పారో పక్కన పెడితే రేపు మోడీ గారు ఏం చెప్తారో చూద్దాం. రేపు మోడీ గారు వస్తున్నారు, మోడీ గారు ఏం చెప్తారు అనేది సిగ్నిఫికెంట్ అవుతుంది. కంక్లూడ్ చేద్దాం రఫీ గారు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో గతంలో ఏమన్నారు, ఏం మాట్లాడారు అని పెట్టుకుని కూర్చుంటే, ఇప్పుడు మహబూబాబాద్ లో జగన్మోహన్ రెడ్డి మీద కేసీఆర్ చేయించిన దాడి మీరు ఆంధ్ర ఏబిఎన్ లో ఉన్నట్టున్నారు. అప్పుడు దాంట్లో రాళ్ల దాడి, అసలు ఆ స్టేషన్ ఒక భీకరమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ కేసీఆర్ మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారులు చేసిన దాడి, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఎవ్రీవన్. అదే దానికి నాయకత్వం వహించే కేసీఆర్ కి ఇచ్చినటువంటి పిలిపే అది. అడ్డుకోండి పిలుపు, రాళ్ల దాడి, అవును, బిక్కుమంటూ బయటపడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన కాళేశ్వరం కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరాహార దీక్ష చేసి మాట్లాడారు. అదే కాళేశ్వరం, ఏమన్నా మీరు అదే కాళేశ్వరం ఓపెన్ చేయడానికి వెళ్ళాడు సిగ్గు లేకుండా. కేసీఆర్ పిలిస్తే ఆ కేసీఆర్ తోనే బిర్యానీలు ఖుబానీలు తిన్నాడు. అంటే ఒకసారి అంటే భారతదేశ రాజకీయాల్లో ఒకసారి మాట్లాడుకున్నాడు, అలాగే ఉండిపోయారా? ఏ పార్టీ అలాగే ఉండిపోయిందా? మళ్ళీ కలవలేదా? వ్యక్తులు కలుపుకోలేదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నాడు, రాజశేఖర రెడ్డి మరణంలో జగన్ హస్తం ఉందని చెప్పేసి మాకు అనుమానం ఉందని చెప్పేసి అన్నాడు. సరే 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 ఓకే, ప్రింట్ కూడా అయింది, మీకు పంపిస్తా. మరి అదే బొత్స సత్యనారాయణ వాళ్ళ కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నాడు. కానీ ఎన్ని మనం మర్చిపోతాం, ఇతరులు మాట్లాడిన తప్పు పట్టుకుంటాం. నేను చెప్తా ఉన్నా, 21 సీట్లలో జనసేనని 21 గెలిపించే బాధ్యత మేము తీసుకున్నా, గెలుస్తారు. కౌన్సిల్ అవుతుంది. 10 సీట్లు భారతీయ జనతా పార్టీ, 10కి 10 గెలిపిస్తాం. సూపర్. వాళ్ళు కూడా కోరుకునేది అదే, పార్టీ ఛాలెంజ్ గా తీసుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం
పార్టీ కార్యకర్తలు ర్యాంక్ అండ్ ఫైల్ రైట్ సార్ చేస్తా ఉన్నారు. రైట్ సార్ క్లోజ్ చేద్దాం సార్. రవి గారు, శర్మ గారు ఏంటి? ఒకటి 21 సీట్లలో జనసేన వీళ్ళే గెలిపించి బీజేపీ 10 సీట్లలో వీళ్ళే గెలిపించే కాడికి అసలు పొత్తెందుకు పెట్టినారు సార్ ఇటు? వాళ్ళని గెలిపించడానికి రేపు పొద్దున భవిష్యత్ అవసరాల కోసం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కావాలంట. మీ అరాచకం చేస్తా ఉన్నారు. రవి గారు కంక్లూడ్ చేద్దాం సార్. మీ అరాచకం యా రవి గారు. వాలంటీర్లు పెట్టి ఏ రకంగా అరాచకం చేస్తారు? రైట్ సార్. చేస్తాం కత్తెర. రైట్. దాని రిమాండ్ చేస్తాం కత్తెరలన్నీ కూడా. ఓకే రవి గారు. రవి గారు. ఇప్పుడు పాత మిత్రులు కలపడం తప్పేం లేదు. అందరు కలిసి వెళ్ళాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అయితే గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది ఇప్పుడు ఫ్రెండ్లీ కంటెస్ట్ అన్నది ఏపీలో కూడా 2014లో జరిగింది. సంతరోజు వారు గుంతకల్లు కడప ఈ 3 భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పటికీ టీడీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ కూడా బీఫామ్ ఇచ్చారు. సో ఈవీఎం లో పొత్తులో ఉన్న పక్షాలకి ఈవీఎం లో సైకిల్ లో ఉంది, కమలం ఉంది. మాకు ఇచ్చిన 13లో 11 అప్పుడు సైకిల్ ఉంది. సో మాకు ఎఫెక్టివ్ ఇచ్చింది 10. ఓకే. ఆ 10లో కూడా సహకారం అన్నది మాత్రమే. దాంట్లో గెలిచింది 4. సో గతంలో జరిగినటువంటి ఇటువంటి కారణాలుగా కార్యకర్తల్లో, కేడర్లో, సింపథైజర్స్ లో, సానుభూతి పరుల మనసుల్లో ఇటువంటి బలంగా ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ అనుభవజ్ఞ చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ గా తీసుకుని, ఇందాక రఫీ గారు మంచి స్పిరిట్ లో అన్నారు, 31 స్థానాలు మిత్రపక్షం 31 స్థానాలు గెలిపించే బాధ్యత మాది, మేమే ముందు నడిపిస్తాం. అలా నడిపిస్తే తప్పనిసరిగా ఆ యొక్క పాత చేదు అనుభవాల నుంచి బయటపడి నూతనోత్సాహంతో కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులందరూ తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో వాళ్ళు నిలబడతారు. ఇది గుర్తిరిగి రానున్న 50 రోజుల్లో అందరూ కలిసి ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చూడాలి. రేపు మొత్తం కూటమికి లాంచ్ ప్యాడ్ రేపు ఉంది. రేపు ఏం జరుగుతుందో, ప్రధాని గారి స్పీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.